నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారం అందుకోవాలి అని చూస్తున్నారు. ఆయన వయసు ఇప్పుడు 50+ లో ఉంది. రాజకీయంగా యువకుడి కిందనే లెక్క. ఇక ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయిన 2029 నాటికి తిరిగి అధికారం అందుకోవాలి అని ప్రణాళికలు రచిస్తున్నారు. పడి లేచిన కడలి తరంగం మాదిరిగా ఆయన తన సత్తాను చూపించాలి అని అనుకుంటున్నారు. దానికోసం ఆయన పాత ఫార్ములాను కొత్తగా వాడాలి అని చూస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. మరోవైపు పార్టీ ఆయనకు అండగా నిలిచింది. క్యాడర్ లీడర్ అంతా జగన్ నామస్మరణతో తరించారు. ఇక కోస్తాలో టీడీపీని నిర్వీర్యం చేయడానికి జగన్ సామాజిక సమీకరణలను కూడా వాడారు. గోదావరి జిల్లాలలో బలమైన సామాజిక వర్గాన్ని దగ్గరకు తీయడం, వారి విశ్వాసాన్ని చూరగొనడంలో 100% సక్సెస్ అయ్యారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీలను కూడగట్టి ఆ విధంగా ఈ రీజియన్ను స్వీప్ చేశారు. ఆనాడు జగన్కు కలిసొచ్చిన అంశం సామాజిక సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ గా కూడా దీనిని పేర్కొనాలి. అలా జగన్ అన్ని వర్గాల మద్దతుతో 2019 ఎన్నికల్లో 151 సీట్లను సాధించారు. అయితే ఈసారి అదే ఫార్ములాకు కొత్త టచ్ ఇచ్చి జనంలోకి రావాలి అని చూస్తున్నారు. ఈ రోజు టీడీపీకి మెజారిటీ వర్గాలు సహకరిస్తున్నాయి. కాపులు, బీసీలు, ఇతర వర్గాలు, అగ్రవర్ణాలు అందరూ మద్దతుగా ఉన్నారు. దాంతో ఈ వర్గాలలో వైసీపీ పట్టు పెంచాలి అని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి 2029 నాటికి ఆయా వర్గాలు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో తమ వైపు వస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. ఇక పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేస్తున్నారు. వారికి స్వేచ్ఛ ఇస్తున్నారు. మీరు నిర్ణయాలు సమయానికి సందర్భానికి తగినట్లుగా తీసుకోండి, ఎవరి ఆదేశాల కోసమో చూడవద్దు అని కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఆ విధంగా వారికి అగ్ర తాంబూలం ఇస్తూనే జిల్లాల అధ్యక్షులను కూడా నియమిస్తున్నారు. అలాగే నియోజకవర్గాల స్థాయిలో ఇన్ఛార్జీలను కూడా సమర్థులను తీసుకోవాలి అని చూస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే జనంతో మమేకం కావడానికి జగన్ చూస్తున్నారు. అలాగే పార్టీ క్యాడర్ కోసం కూడా కొంత సమయం ప్రతిరోజు కేటాయించాలి అని ఆయన ఆలోచనలు చేస్తున్నారు. పార్టీలో కేడర్కు ఎంత ఎక్కువగా టచ్లో ఉంటే అంతలా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ నిఖార్సు అయినది తనకు వస్తుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. ఇక జూన్ తర్వాత నుంచి జనంలోకి జగన్ వెళతారు అని ప్రచారం సాగుతోంది. జగన్లో ఒక టెక్నిక్ ఉంది. ప్రజలతో ఎలా కనెక్ట్ కావాలో ఆయనకు బాగా తెలుసు. అది 2019 ఎన్నికలకు ముందు ఆయన బాగానే ఉపయోగించారు. ఇప్పుడు కూడా జనం వద్దకు వెళ్లడం, పేదల ఇళ్లల్లో గడపడం, రైతులతో పొలాలకే వెళ్లి ముచ్చటించడం, ఇలా వివిధ వర్గాలను కలుపుకొని పోవాలి అని చూస్తున్నారు. మొత్తానికి కూటమికి ఏడాదికి పైగా సమయం ఇచ్చిన జగన్ జనంలోకి మంచి ముహూర్తం చూసి రావాలి అనుకుంటున్నారట. ఈలోగా పార్టీకి చేయాల్సిన రిపేర్లన్నీ పూర్తి చేస్తారు అంటున్నారు. సో జగన్ పాత ఫార్ములాను కొత్తగా ఎలా అమలు చేయబోతున్నారు అన్నది చూడాల్సిందే.